29లో 7వసారి కూడా తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో గెలుస్తారు. ఈ రోజు నాకు చెప్పాడు ప్రసన్న అభివృద్ధి కార్యక్రమాల గురించి. ఇందాక నిజమే, ఏదైతే ఆ పడున్న ఇది ఆ రోజు కనీసం వాళ్ళకి ఎలా వచ్చిందో కూడా తెలియకపోవచ్చు. అది స్టేట్ హైవే కింద ఉంటే, మిస్సింగ్ లింక్ కింద ఉంటే, వెంకటేశ్వరంలో బ్రిడ్జ్ కడుతున్నప్పుడు దీనికి లింక్ బాగుంటుందన్నా నేను అడిగినప్పుడు నిజమే బాగుంటుందని, తర్వాత దాన్ని 60 కోట్ల రూపాయలతో దాదాపు 100 అడుగుల రోడ్డుని ఈ రోజు ప్రసన్న ఉన్నప్పుడే మొత్తం పూర్తి చేసి దాదాపు 95% ఆ ప్రభుత్వంలో అయింది. అలాగే కాసువే కానీ, మలిదేవ్ డ్రైన్ కానీ, అలాగే బుచ్చికి సంబంధించి 60 కోట్ల రూపాయలకు సంబంధించి నేను కానీ అన్ని కూడా ప్రసన్న తీసుకొస్తే ఈ రోజు మీరు దాదాపు మైపాడికి వెళ్ళే రోడ్డు కానీ ఆ రోజు ప్రసన్న హయాంలో అయితే అవన్నీ కూడా ఈ రోజు లాస్ట్ లో వచ్చి ఇది మేము చేసామని చెప్పుకుంటున్నారు. అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితులు. అలాగే కోవూరు కానీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, చాలా మందికి మన రాష్ట్రంలో కానీ అందరికీ కూడా మన మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళందరికీ కూడా ఒక భ్రమ ఏంటంటే డబ్బులున్న వాళ్ళు తప్పులు చేయరు, డబ్బున్న వాళ్ళు మోసాలు చేయరు, డబ్బున్న వాళ్ళందరూ కూడా సత్యహరిశ్చంద్రుడు అనే భ్రమ ఒక్కొక్కసారి మనకు ఉంటుంది. కానీ తెలియాల్సింది ఏంటంటే చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు మోసాలు చేస్తారు, చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు టోకన్ పెడతారు. కానీ వాళ్ళ మోసాలంతా కూడా చిన్న స్థాయిలో ఉండవు, చాలా పెద్ద స్థాయిలో ఉంటాయని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ దేశాల్లో ఇచ్చిన విజయమాల్య కానీ, లలిత్ మోడీ కానీ వీళ్ళందరూ కూడా అప్పుడు చాలా చాలా పెద్ద మనుషులే. వాళ్ళ దేశాలు దాటిన తర్వాతే వాళ్ళ 1000 కోట్ల స్కామ్లు బయటపడ్డాయి. అలాగే ఇలా చెప్పినట్టుగా అప్పులని ప్రతి నెల మన పేపర్ తీస్తే చంద్రబాబు నాయుడు 2000 కోట్లు అప్పు చేశాడు, 1000 అప్పు చేశాడు, దాదాపు వచ్చిన తర్వాత 1,30,000 కోట్లు అప్పు చేశాడు అని మనమే చూస్తుంటాం. మీరు చెప్పుకోవడం మీ ముఖ్యమంత్రిని అప్పు చేస్తాం. అంతెందుకు భారతదేశంలోనే ధనికుడు అని చెప్పుకుంటున్న అంబానీ కూడా అప్పులు లేకుండా ఎక్కడ వ్యాపారం చేయలే. ఆయన కూడా ఆయన స్థాయిలో 1000 కోట్ల అప్పులు చేస్తే వ్యాపారం చేశాడు. ఆయన విపిఆర్ గారు కానీ ఎవరైనా కానీ ఏ స్థాయికి తగ్గట్టు వ్యాపారం చేయాలంటే అప్పు తీసుకుంటారు.